కుంభరాశి వారిని వెంటాడుతున్న భయంకర శాపాలు ఇవే. కుంభరాశి వారు సహజంగానే చాలా తెలివైనవారు, దూరదృష్టి కలవారు మరియు సమాజం బాగుండాలని కోరుకునే నిస్వార్థపరులు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక వింతైన స్తబ్దత కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా, రాత్రింబవళ్ళు శ్రమించినా చేతికి వచ్చినట్టే వచ్చి అదృష్టం చేజారిపోవడం వీరికి నిత్యకృత్యం. ముఖ్యంగా మధ్య వయస్సు దాటినా ఇంకా సెటిల్ కాలేకపోవడం, స్వంత ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరిక ఉన్నా అది కలగానే మిగిలిపోవడం, సమాజంలో అందరికీ కారు వంటి విలాసాలు ఉన్నా తాము మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనూ లేదా పాత వాహనాల మీదో తిరగడం వెనుక కేవలం ఆర్థిక కారణాలే కాదు, కొన్ని బలమైన అదృశ్య శక్తి రూపంలో ఉండే శాపాలు ఉన్నాయని వేద పండితులు చెబుతుంటారు. కుంభరాశి శని భగవానుడి స్వంత రాశి కావడం వల్ల శని ఇచ్చే పరీక్షలు వీరికి చాలా కఠినంగా ఉంటాయి. శనిదేవుడు కర్మ ప్రదాత, అంటే మీరు చేసిన ప్రతి చిన్న తప్పుకు ఫలితాన్ని వడ్డీతో సహా అనుభవించేలా చేస్తాడు. ఈ రాశివారు తమ జీవితంలో ఎందుకు వెనుకబడిపోతున్నారో అర్థం కాక సతమతమవుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ జన్మలో చేసిన పొరపాట్లు మాత్రమే కావు, గత జన్మల నుండి మోసుకొస్తున్న పాపపు మూటలు మరియు పూర్వీకుల నుండి సంక్రమించిన దోషాలు మిమ్మల్ని నీడలా వెంటాడుతూ మీ అభివృద్ధిని అడ్డుకుంటుంటాయి. మరి ఆ శాపాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా కుంభరాశి వారు ఆ శాపాల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నాగదేవతాయ నమః అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కుంభరాశి వారు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వారి అపరిమితమైన మానవత్వం మరియు నిష్కల్మషమైన దయాగుణం. ఈ రాశివారు కేవలం తమ స్వార్థం గురించి మాత్రమే కాకుండా ఈ విశాల ప్రపంచం గురించి, తోటి మనుషుల కష్టసుఖాల గురించి నిరంతరం ఆలోచించే గొప్ప హృదయం కలవారు. కుంభరాశి వారి స్వభావం చాలా ప్రత్యేకమైనది మరియు లోతైనది. వీరు ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలుస్తూ ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా చెరగని చిరునవ్వుతో ఎదుర్కోగల దీశాలురు. ఏ పనినైనా 10 మంది సహాయం లేకుండా ఒంటరిగానైనా సరే పట్టుదలతో పూర్తి చేయగలమనే అచంచలమైన ధీమా వీరిలో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. ఓర్పు మరియు స్థిరమైన అభిప్రాయాలు వీరిని మిగిలిన రాశుల వారి కంటే భిన్నంగా నిలబెడతాయి. వీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండే స్వభావం వీరిది. అది సరైనదైనా కాకపోయినా తమ అనుభవంతో దాన్ని నిరూపించుకోవాలని చూస్తారు. నిత్యం ప్రసన్నంగా ఉండటానికి, ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవడానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వీరిలో ఉండే పరిశోధనాత్మక శక్తి అద్భుతమైనది. ఏదైనా విషయాన్ని పైపైన చూడకుండా దాని అంతరార్థాన్ని, మూలాలను వెతికి పట్టుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొత్త విషయాలను కనుగొనడం, వినూత్నమైన ఆవిష్కరణలు చేయడంపై వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. అందుకే వీరు శాస్త్రవేత్తలుగా లేదా గొప్ప ఆలోచనా పరులుగా ఎదుగుతారు. సామాజికంగా వీరు చాలా మందితో పరిచయాలు కలిగి ఉంటారు. అందరికీ ఆప్తమిత్రులుగా కనిపిస్తారు గాని అంతర్గతంగా వీరు ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కుంభరాశి వారికి ప్రధానంగా 5 రకాల భయంకరమైన శాపాలు తగిలే అవకాశం ఉందని శాస్త్రం ఘోషిస్తోంది. అందులో మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైనది మాతృశాపం. తల్లి అంటే దైవంతో సమానం. కానీ గత జన్మలో లేదా ఈ జన్మలో తెలియక చేసిన కొన్ని పనుల వల్ల తల్లి మనసు నొప్పించినా, ఆమెను కష్టపెట్టినా ఈ శాపం చుట్టుకుంటుంది. మాతృశాపం ఉన్న కుంభరాశి వారికి మనశ్శాంతి అనేది మచ్చుకైనా ఉండదు. మీరు కోట్లు సంపాదించినా ఆ డబ్బు మీ ఇంట్లో నిలవదు. విచిత్రం ఏమిటంటే, మీరు సంపాదించిన సొమ్మంతా ఇతరుల అవసరాలకు లేదా ఎప్పటికీ నయం కాని అనారోగ్యాలకు ఖర్చయిపోతుంది. మాతృశాపం వల్ల మనిషికి ఎంత మేధస్సున్నా సరైన సమయంలో అది పనిచేయదు. ఇల్లు కట్టుకోవాలని మీరు పునాది వేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం లేదా ఇల్లు పూర్తయ్యే దశలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం ఈ శాపం యొక్క లక్షణం. తల్లి దీవెనలు లేనిదే లక్ష్మీ కటాక్షం కలగదు. అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో స్థిరపడలేకపోవడానికి ఈ మాతృశాపం ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది కేవలం మీ తల్లికే పరిమితం కాదు. తల్లి వయసున్న ఏ స్త్రీని మీరు అవమానించినా ఆ ప్రభావం మీ కెరీర్ మీద, మీ ఆస్తుల మీద పడుతుంది. రెండవది పితృశాపం.
ఇది కుంభరాశి వారిని పట్టి పీడించే మరో భయంకరమైన దోషం. మీ పూర్వీకులకు సరైన పద్ధతిలో పిండ ప్రదానాలు చేయకపోవడం, వారిని గౌరవించకపోవడం లేదా వారి ఆస్తిని అక్రమంగా అనుభవించడం వల్ల ఈ శాపం ఏర్పడుతుంది. పితృశాపం ఉన్నప్పుడు కుటుంబంలో అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యంగా మగ సంతానానికి సంబంధించి ఇబ్బందులు రావడం లేదా వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కోర్టు గొడవల్లో చిక్కుపోవడం జరుగుతుంది. కుంభరాశి వారు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అడుగు ముందుకు పడదు. ఒకవేళ కొన్నా కూడా అందులో ప్రశాంతంగా ఉండలేరు. పితృదేవతల ఆశీస్సులు లేకపోతే సమాజంలో పేరు ప్రతిష్టలు రావు. మీరు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని మీరు ప్లాన్ వేసినా పితృశాపం మిమ్మల్ని భూమికి కట్టేసినట్టుగా ఉంచుతుంది. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు కూడా ఈ శాపం వల్లనే సంభవిస్తాయి. దీనివల్ల మీ సంపాదనంతా ఆసుపత్రుల పాలవుతుంది. మూడవది బ్రాహ్మణ శాపం లేదా గురు శాపం. గురువులను, జ్ఞానులను లేదా వేద పండితులను తృణీకరించడం వల్ల ఈ శాపం కలుగుతుంది. గత జన్మలో మీరు ఎవరికైనా ఇచ్చిన మాట తప్పినా లేదా ఒక గురువు నుండి నేర్చుకున్న విద్యను దుర్వినియోగం చేసినా ఈ దోషం మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల కుంభరాశి వారు తమ వృత్తిలో రాణించలేరు. మీకు రావాల్సిన ప్రమోషన్లు వేరే వారికి వెళ్ళిపోవడం, తక్కువ తెలివితేటలున్నవారు మీకంటే పై స్థాయికి వెళ్లడం మీరు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. బ్రాహ్మణ శాపం ఉన్నప్పుడు మనిషికి ఎంత సంపాదన ఉన్నా యోగం ఉండదు. అంటే కారు ఉన్నా అందులో తిరిగే అదృష్టం ఉండదు. ఇల్లు ఉన్నా అందులో పడుకునే సుఖం ఉండదు. సమాజంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించరు, గౌరవించరు. మీరు చేసే మంచి పనులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ శాపం వల్ల మీ బుద్ధి వికటించి తప్పుడు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటారు. చివరకు కటిక పేదరికంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. నాలుగవది స్త్రీ శాపం. ఇది అత్యంత సున్నితమైనది మరియు శక్తివంతమైనది. ఒక స్త్రీ కన్నీరు మీ మీద పడితే అది మీ వంశాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. గత జన్మలో ఒక స్త్రీని మోసం చేయడం, వివాహేతర సంబంధాల వల్ల ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం లేదా భార్యను వేధించడం వంటి పనుల వల్ల ఈ శాపం వస్తుంది. కుంభరాశి వారు సాధారణంగా అందరితో కలివిడిగా ఉంటారు. కానీ ఈ దోషం ఉంటే వారి వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు రావడం వల్ల సంపాదన మీద ధ్యాస ఉండదు. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపం కాబట్టి స్త్రీ శాపం ఉన్న చోట ఆమె నిలబడదు. అందుకే మీరు ఎంత కష్టపడినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. కారు కొనాలని డబ్బు దాచుకుంటే ఏదో ఒక గొడవ జరిగి ఆ డబ్బు ఖర్చయిపోతుంది. సమాజంలో స్త్రీల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉండటం వల్ల కూడా ఈ శాపం తీవ్రత పెరుగుతుంది. ఐదవది రుణ శాపం. కుంభరాశి వారు జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. గత జన్మలో ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకుని తీర్చకపోవడం లేదా అన్యాయంగా ఇతరుల సొత్తును కాజేయడం వల్ల ఈ రుణశాపం వస్తుంది. ఈ జన్మలో మీరు పుట్టినప్పటి నుండే ఏదో ఒక అప్పు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం మీ జీవితంలో భాగమైపోతుంది. ఎంత పెద్ద జీతం వచ్చినా, వ్యాపారంలో ఎంత లాభం వచ్చినా అవి కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతాయి తప్ప మీకు మిగిలేది ఏమీ ఉండదు. ఈ రుణశాపం వల్ల మీరు ఇల్లు కొనడానికి లోన్ పెడితే అది రిజెక్ట్ అవ్వడం లేక ప్రాపర్టీ గొడవల్లో ఉండటం జరుగుతుంది. కారు కొనడం అనేది ఒక అసాధ్యమైన పనిగా మారుతుంది. ఎప్పుడూ ఇతరులకు రుణపడి ఉండటం వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఈ 5 శాపాలు కుంభరాశి వారిని ఒక చక్రబంధంలో ఇరికించి వారు జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. ఇలాంటి భయంకరమైన శాపాల నుండి బయటపడటం ఎలా అని మీరు ఆందోళన చెందుతుండవచ్చు. కానీ దైవ మార్గంలో వీటికి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. కుంభరాశి వారు శని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే ముందుగా ధర్మం తప్పకూడదు. పితృశాపం తొలగించుకోవడానికి గయలో లేదా కాశీలో పితృకార్యాలు నిర్వహించడం శ్రేయస్కరం. ప్రతి అమావాస్య రోజున మీ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు శాంతిస్తారు. మాతృశాపం నుండి విముక్తి పొందడానికి వృద్ధాశ్రమాలలో ఉన్న తల్లులకు సేవ చేయడం, వారికి అవసరమైన వస్త్రాలు అందించడం చేయాలి. ప్రతిరోజు ఉదయం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం వల్ల సగం దోషాలు తొలగిపోతాయి. బ్రాహ్మణ శాపం పోవాలంటే దేవాలయాలలో దీపారాధన కైంకర్యం చేయడం, వేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం మంచిది.
స్త్రీ శాపం తొలగడానికి సుమంగళి పూజలు చేయడం, పేద అమ్మాయిల పెళ్లిళ్లకు సహాయం చేయడం వంటివి అద్భుత ఫలితాలను ఇస్తాయి. రుణశాపం నుండి బయటపడాలంటే ప్రతి మంగళవారం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. కుంభరాశి వారి జీవితాల్లో ఇప్పుడు చెప్పిన 5 శాపాలతో పాటు మరికొన్ని నిగూఢమైన దోషాలు కూడా వారి ఆర్థిక స్థితిని, సామాజిక హోదాను అణచివేస్తుంటాయి. వీటిలో అత్యంత భయంకరమైనది మరియు నేటి కాలంలో చాలామందికి తెలియనిది నాగశాపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువుల ప్రభావం కుంభరాశి వారిపై ఎక్కువగా ఉన్నప్పుడు గత జన్మలో పాములను చంపడం లేదా వాటి ఆవాసాలను ధ్వంసం చేయడం వల్ల ఈ శాపం సంభవిస్తుంది. నాగశాపం ఉన్నవారికి సంపాదన ఎంత ఉన్నా అది వారి చేతుల్లో నిలవదు. విచిత్రమేమిటంటే వీరు ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలం కొనాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం లేదా కోర్టు కేసులు తలెత్తడం జరుగుతుంది. నాగశాపం వల్ల కుంభరాశి వారికి చర్మ వ్యాధులు లేదా సంతాన సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. దీనివల్ల వారి దృష్టి ఎప్పుడూ సమస్యల మీదనే ఉంటుంది తప్ప అభివృద్ధి మీద ఉండదు. కారు కొనాలని షోరూం వరకు వెళ్ళినా చివరి నిమిషంలో లోన్ క్యాన్సిల్ అవ్వడం లేదా ఏదో ఒక అపశకునం ఎదురై ఆ ప్రయత్నం ఆగిపోవడం వెనుక ఈ నాగదోషం బలంగా పనిచేస్తుంది. కుంభరాశి వారు శని ప్రభావం వల్ల ఇప్పటికే మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. దానికి తోడు ఈ నాగశాపం తోడైతే వారు జీవితాంతం ఒక అదృశ్య శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడి పైకి రావాలని చూస్తున్నా ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తే అది మీ జాతకంలో దాగి ఉన్న నాగశాపం ప్రభావమే అని గ్రహించాలి. మరో ముఖ్యమైన శాపం దేవశాపం లేదా కులదైవ శాపం. కుంభరాశి వారు ఒక్కోసారి ఆధునిక భావాలతో తమ కులదైవాన్ని లేదా ఇంటి ఆచారాలను విస్మరిస్తుంటారు. సంవత్సరాల తరబడి కులదైవ దర్శనం చేసుకోకపోవడం, ఇంటి దేవుడికి మొక్కులు చెల్లించకపోవడం వల్ల ఈ శాపం వస్తుంది. ఇది ఉన్నప్పుడు మనిషికి ఎంతటి అద్భుతమైన తెలివితేటలు ఉన్నా అవి సరైన సమయంలో ఉపయోగపడవు. మీరు చేసే వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో రావాల్సిన గుర్తింపు రాదు. మీ కళ్ళ ముందే మీకంటే తక్కువ తెలివి ఉన్నవారు కోట్లు గడిస్తుంటే మీరు మాత్రం ఇంకా అద్దె ఇల్లు మారుస్తూ లోన్ల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతుండాల్సి వస్తుంది. దేవశాపమున్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలకడగా ఉండదు. కుంభరాశి వారు సాధారణంగా దానగుణం కలవారు. కానీ కులదైవ శాపం వల్ల వారు చేసే దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వవు. పితృశాపంలాగే ఇది కూడా వంశాభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల సొంత ఇల్లు కట్టుకోవాలనే మీ కల దశాబ్దాల పాటు వాయిదా పడుతూనే ఉంటుంది. ఈ శాపాల వల్ల ఏర్పడే ప్రతికూల శక్తి మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ గొడవలతో నింపేస్తుంది. దీనివల్ల ప్రశాంతంగా కూర్చుని మీ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం కూడా దక్కదు. కుంభరాశి వారు జీవితంలో సెటిల్ కాకపోవడానికి మరో రహస్య కారణం దృష్టి దోషం లేదా నరుడి కన్ను. కుంభరాశి వారు బయటకు చాలా సౌమ్యంగా, తెలివైన వారిగా కనిపిస్తారు కాబట్టి సమాజంలో వీరిపై ఈర్ష్యపడేవారు ఎక్కువ. మీరొక చిన్న కారు కొన్నా లేదా ఒక చిన్న స్థలం కొన్నా అది చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ ఉండటం వల్ల వారి చూపు మీ మీద పడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఈ దృష్టి దోషం శాపంలా మారి మీ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో అనవసర ఖర్చులకు దారితీస్తుంది. కుంభరాశి వారు సహజంగానే ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. కానీ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మీ వెనుక గోతులు తీయడం లేదా మీ ఆస్తిని కాజేయడం వంటివి జరుగుతుంటాయి. ఇది కూడా ఒక రకమైన రుణశాపం కిందకే వస్తుంది. గత జన్మలో మీరు ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మీ కష్టార్జితాన్ని దోచుకుంటారు. దీనివల్ల మీరు జీవితంలో స్థిరపడలేక మధ్య వయసు వచ్చినా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ భయంకరమైన శాపాల నుండి బయటపడడానికి పరిహారాలు చాలా నిబద్ధతతో చేయాల్సి ఉంటుంది. నాగశాపం పోవాలంటే కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, వీలైతే కుక్కే సుబ్రహ్మణ్యం లేదా ఘటికాచలం వంటి క్షేత్రాలను దర్శించి నాగప్రతిష్ఠ చేయడం వల్ల అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఆగిపోయిన ఇల్లు కట్టడం మళ్ళీ మొదలు పెట్టగలుగుతారు. అలాగే కులదైవ శాపం పోవాలంటే వెంటనే మీ కులదైవ క్షేత్రానికి వెళ్ళి అక్కడ శాంతి పూజలు నిర్వహించి అభిషేకం చేయించాలి.
దేవాలయాల్లో అన్నదానం చేయడం వల్ల దేవశాపం తొలగిపోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కుంభరాశి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని దోషంతో పాటు ఇతర శాపాల ప్రభావం తగ్గుతుంది. దృష్టి దోషం నుండి తప్పించుకోవడానికి ప్రతి అమావాస్యకు మీ ఇంటికి లేదా వ్యాపార సంస్థకు దిష్టి తీయడం మర్చిపోవద్దు. కుంభరాశి వారికి ఇల్లు, కారు వంటి సౌకర్యాలు లభించాలంటే వారు తమ ఇంట్లో ఈశాన్య దిశను మరియు నైరుతి దిశను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృశాపం ఉన్నప్పుడు నైరుతి మూల దోషపూరితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బరువులు పెట్టడం లేదా పితృదేవతల ఫోటోలు పెట్టి వారికి నిత్యం నమస్కరించడం వల్ల దోషం తగ్గుతుంది. సంపాదన పెరగాలంటే మీ పర్సులో లేదా గల్లాపెట్టెలో ఒక చిన్న వెండి ముక్కను ఉంచడం వల్ల రుణశాపం ప్రభావం తగ్గుతుంది. కుంభరాశి వారు ఎప్పుడూ నీలం లేదా ముదురు రంగు దుస్తులు ధరించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. అయితే శాపాలు తొలగడం అనేది కేవలం పూజలతోనే సాధ్యం కాదు. మీ మనసులో మార్పు రావాలి. ఇతరుల పట్ల ద్వేషం వదిలి కష్టాల్లో ఉన్నవారికి మీ శక్తి మేర సహాయం చేయడం వల్ల మీ గత జన్మ పాపాలు కడిగివేయబడతాయి. ఒకసారి ఈ శాపాల నుండి మీరు విముక్తి పొందితే కుంభరాశి వారికి తిరుగుండదు. కుంభం అంటే కుండ, అది నిండితేనే సంపద లభిస్తుంది. మీ జీవితం కూడా ఆ కుండలాగే నిండుగా సుఖ సంతోషాలతో నిండాలంటే ఈ పరిహారాలను నమ్మకంతో పాటించండి. శని భగవానుడు మీ ఓర్పును పరీక్షిస్తున్నాడని భావించి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అతి త్వరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకొని, కారు కొని సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ పట్టుదల మరియు దైవ అనుగ్రహం తోడైతే ఏ శాపమైనా మీ ముందు తలవంచక తప్పదు. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం మీ శాపాల తీవ్రతను తగ్గించి మీ సంతానానికి కూడా మంచి భవిష్యత్తును అందిస్తుంది.